ఆంధ్రలో చచ్చినా ఆత్మశాంతి ఉండదు. ఎందుకంటే పత్రికలు దిగజారిపోయి రాజకీయ వ్యవహారాల కోణంలోనే రాసుకొస్తాయి, వాస్తవాలను పట్టించుకోవు. అదే సందర్భంలో వాస్తవమైనా కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు నిన్న ఆ చనిపోయినటువంటి కుటుంబం చనిపోయినటువంటి సందర్భంలో ఆత్మహత్యని లేఖ రాసి చనిపోయారు. తర్వాత వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి పురుగు మందు తాగారు అన్నటువంటిది కూడా తేలింది. అయినా ఇవాళ సాక్షి ఏం రాసుకొస్తుంది, ఎవడో చెప్పాడట లోకలోడు తన కుటుంబాన్ని హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం దౌర్భాగ్యం అని చెప్పాడట. ఇప్పుడు విషయం ఏంటి అనేది కాస్త ఈ పత్రికలైనా ఈనాడు జ్యోతినైనా రాయొచ్చు. సాక్షి ఇప్పుడు ఏం రాస్తుంది అందులో, అక్కడ ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో ఓ దొంగ కాగితాలు సృష్టించారు, అది ఆ తర్వాత బయటపడి అది తీసేశారు. 2017లోనే అది అయిపోయింది. కానీ ఆ భూమి మీద ఆశ పెట్టుకుని అప్పులు చేశాడు, ఆ అప్పులతో వ్యసనాలకు అలవాటు పడ్డాడు, అవి తీర్చలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి కోణం అది తెలుగుదేశం అని చెప్పేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తే, ఆత్మహత్య చేసుకునేటప్పుడు లేఖలోనే వాళ్ళ పేరు రాశారు కాబట్టి, జగన్ పేరే డైరెక్ట్గా రాశాడు కాబట్టి, ప్లస్ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ పేరు ఇదే అధికారి పేరు రాశాడు కాబట్టి, లంచం తీసుకునే అధికారి పేరు వీళ్ళదే బాధ్యత అన్నటువంటిది ఇటు వీళ్ళది. జగన్ ఏం చేస్తాడు అనే కంటే కూడా లోకల్ ఇష్యూని జగన్కే చుట్టుకొచ్చేటువంటి పని ఇక్కడ వ్యవహారం కాబట్టి ఇద్దరు కదనడు. అసలు పాయింట్ ఏంటి, ఆ భూమి వాళ్ళకి 2015లో రావడం ఏంటి? ఇప్పుడు తాతల నాటి ఆస్తి అయితే కనుక ఎప్పటి నుంచినో ఉండాలి. అంటే వాస్తవం మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఏంటంటే ఏదో ఒక పక్షానికి కాకుండా వాస్తవం మాట్లాడుకుంటే 2015లో ఎవడన్నా పట్టా ఇచ్చారా వాళ్ళకి, లేదా మొదటి నుంచి ఉందా? ఫస్ట్ తేలాల్సింది అది. రెండవది, ఒకసారి ఇచ్చాక మధ్యలో దాంట్లో పిఎం కిసాన్ యోజన కూడా డబ్బులు పడతా ఉండగా, పాస్బుక్ కూడా వీళ్ళ పేరున ఉండగా, మధ్యలో ఇంకొకటి పేరుకి ఎట్లా మారిపోతుంది, ఇంకో లేడీ పేరుకి ఎట్లా మారిపోతుంది? ఆవిడంటే అమెరికాలో ఉంటుందట, అమెరికాలో ఉండే ఆవిడ పేరు ఇది ఎట్లా మారిపోయింది? ఇది రెండవ మోసం. మూడోది వచ్చేటప్పటికి అది అసలు అక్కడ హైవే పక్కన ఉందనినేమో వాళ్ళ లేఖలో ఉంది, అది ఎక్కడో ఏది తొండలు కూడా గుడ్డు పెట్టమని వీళ్ళు చెప్తున్నారు. ఏది వాస్తవం చెప్పేటటువంటి మీడియా లేకపోవడం మన దౌర్భాగ్యం. వాస్తవాలని రాజకీయ కోణంలో చూపడం మూలంగా చచ్చినా కూడా శవం చుట్టూ రాజకీయాలు తప్పించి శవానికి కూడా న్యాయం జరగనటువంటి రోజులు తయారైనాయి.